హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాతో ఎలాంటి పోరాటానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు పీట్ హెగ్సేత్ మాట్లాడారు. అమెరికాతో చివరి వరకు ఎలాంటి యుద్ధం చేసినా పోరాడుతామని చైనా చేసిన ప్రకటన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తత ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులైన అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీని కారణంగా రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేసి 20% పెంచింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 15% సుంకాలను విధించింది. అలాగే 25 అమెరికన్ కంపెనీలను చైనాలో నిషేధించారు. చైనా చాలా కఠినమైన ప్రకటన చేస్తూ అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. ఫెంటానిల్ సమస్యను నిజంగా పరిష్కరించాలని అమెరికా కోరుకుంటే చైనాతో సమాన స్థాయిలో చర్చలు జరపాలి. అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా లేదా మరే ఇతర యుద్ధమైనా మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధమని చైనా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పింది. చైనాతో యుద్ధానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. సంఘర్షణలను నివారించడానికి సైనిక బలం కీలకమని, అందుకే మా సైన్యాన్ని పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చైనాతో లేదా ఎవరితోనైనా యుద్ధం రాకుండా నిరోధించాలనుకుంటే మనం బలంగా ఉండాలన్నారు. శాంతి బలం నుంచి వస్తుందని, ట్రంప్కు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మంచి సంబంధం ఉందని పీట్ హెగ్సేత్ అన్నారు. అమెరికా, చైనా మధ్య వివాదానికి వాణిజ్యం ఒక్కటే కారణం కాదు. అమెరికాలోని ఫెంటానిల్ ప్రవాహాన్ని ఆపడంలో చైనా విఫలమైందని వైట్ హౌస్ ఆరోపించింది. చైనా అధికారులు దీన్ని తిరస్కరిస్తున్నారు. ఫెంటానిల్ సంక్షోభానికి అమెరికానే కారణమని వారు వాదిస్తున్నారు. సుంకాల పెంపును సమర్థించుకోవడానికి ఫెంటానిల్ సంక్షోభాన్ని అమెరికా సాకుగా ఉపయోగిస్తోంది అని చైనా ఆరోపించింది. ఇదిలా ఉంటే కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతో పాటు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈపై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు $24 బిలియన్ జరిమానా విధించింది. కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సౌరీలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తదితర సంస్థలను బాధితులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి $24 మిలియన్ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. చైనా చర్యల ఫలితంగా మిస్సౌరీకి పన్నుల రూపంలో $8 బిలియన్ నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు మరో $122 మిలియన్ మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సౌరీ అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.